శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. ఉదయిస్తు భానుడు ఉల్లి పువ్వు ఛాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ. ఉదయిస్తు భానుడు ఉల్లి పువ్వు ఛాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ. పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. ఇలా పొద్దున్నే, ఆదివారం పొద్దున్నే రేడియోలో వచ్చేది. ఆ రేడియోలో అవి వింటూ ఆ తర్వాత భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే, సంప్రాప్తే సన్నిహితే కాలే. నహి నహి గచ్చతి డుక్కుం కరణే, నహి నహి గచ్చతి డుక్కుం కరణే. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఇలా పొద్దున్నే భక్తి రంజని వింటూ అవన్నీ రేడియోలో గడిపిన రోజులన్నీ చాలా అందమైన రోజులు. హాయిగా అందులో ఒక పాట కోసం మధ్యాహ్నం ఎదురు చూడడం. అందులో ఎవరో రాస్తే మనకి రాయడం కూడా తెలియదు అప్పుడు చిన్నప్పుడు. అవన్నీ ఆ రోజులన్నీ చాలా గొప్పవి. ఇప్పుడు గొప్ప, ఏ రోజైనా గొప్పదే, కానీ దాన్ని అనుభవించే తీరులో గొప్పదనం ఉంటుంది. చూడండి, అంటే ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయింది ఇప్పుడు. అది పొద్దున్న లేవడం, ముందు ఫోన్ చూసుకోవడం, దేవుడి ఫోటో కంటే కూడా ముందు ఫోన్ చూసుకోవడం. ఆ ఫోన్ చూసుకుంటూ ఉండడంలో టైం 8-9 అయిపోతుంది. ఇంకా ప్రకృతి ఆస్వాదన ఏముంటుంది. ఇంకా చూడండి, కొబ్బరి చెట్టు పొద్దున్న లేచేప్పటికి ఆకులన్నీ ఎంత కొత్త ఉత్తేజంతో ఉంటాయో అన్నీను. ఎంతసేపు మనం ఎంత బాగా శక్తి కొద్దీ మనం ఫలాలు ఇవ్వాలి, ఇదే వాటి ఆలోచన అనిపిస్తుంది నాకు చూస్తే. మనిషి మాత్రం మనం ఈ పని ఎలా తప్పించుకుందాం అనుకుంటారు కొంతమంది, కానీ చెట్లు చూడండి, ఏ చిన్న మొక్క కూడా ఎంతో కొంత కాయాలనే ప్రయత్నిస్తూ ఉంటుంది. భగవంతుడా, ప్రకృతికి ఇంత శక్తి ఇచ్చావు కాబట్టి మనిషి ఎప్పుడూ ప్రకృతి ముందు తలంచే ఉంచాలి. చెట్టు కాయకపోతే జీవితం లేదు.